వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ మొన్నటి సాధారణ ఎన్నికల్లో పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అది కూడా కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి పోటీ చేసిన ఎమ్మెల్యేలు డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితులకి పార్టీ పరిమితమైంది. కేవలం 11 స్థానాలను మాత్రమే వైఎస్ఆర్సీపీ సాధించింది. సో ఆ లెక్కను చూసుకున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అటు అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష హోదా దక్కే సిచ్యువేషన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అందరి వేళ్ళు కూడా పార్టీ నుంచి ఓడిపోయిన వేళ్ళు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి ముందు ఇక్కడ ఒక విషయాన్ని మనం హైలైట్ చేసుకోవాలి. ఎన్నికలకు కరెక్ట్గా నెల రోజుల ముందు నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరినీ కూడా మార్పులు చేర్పులు పేరుతో ఒక షఫ్లింగ్ చేసి పారేశారు. అప్పుడు మీడియా నుంచి ప్రశ్నలు ఎదురైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు, ఎక్కడైనా సరే ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ ఫేస్ కంటే నా ఫేస్ చూసే ఓటేస్తారు, ఎక్కడ పోటీ చేసినా పెద్ద మీకు ఫరక్ పడదు అంటూ కూడా ఎమ్మెల్యేలని తను మార్చిన వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయడం జరిగింది. అలా మనం చూసుకున్నట్లయితే ఈరోజు మామూలుగా అయితే ఓడిపోయిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వైపే వేలు చూపించాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన ఫేస్ చూసే ఓట్లు వేస్తారనుకున్నాం, ఓట్లు వేయలేదు. ఆయన చెప్పింది కూడా ఏదైతే పాసిబుల్ కాలేదు అని. కానీ ఈ రోజును చూసినట్లయితే అందరి వేళ్ళు కూడా మెజారిటీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఓడిపోయిన మెజారిటీ నేతల వేళ్ళన్నీ కూడా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఓ బొత్స సత్యనారాయణ మొదలుకొని ఓ జక్కంపూడి రాజా వరకు పలువురు ఎమ్మెల్యేలు, మాజీలైన ఎమ్మెల్యేలు, చాలామంది సీనియర్ నేతలు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్గానే మాట్లాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే టార్గెట్ సజ్జల అన్న విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీలో పరిణామాలు ఉన్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తన ఓటమి మీద, అదేవిధంగా ఓడిపోయిన కొంతమందితోని, అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యేలతో రివీల్ చేస్తున్న సజ్జల లాంటి వాళ్ళు అంతకుముందు ఎప్పుడు కూడా బయటకు వచ్చి బ్రీఫ్ చేయడం కానీ, లేకపోతే నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం కానీ ఇలాంటివి చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ మనం గత కొద్ది రోజులుగా ఈ 10 రోజులుగా చూస్తూ ఉంటే ఎక్కడ కూడా సజ్జల హైలైట్ అవుతున్న పరిస్థితి లేదు, బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఎక్కడో ఒక మూలను కూర్చొని ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రివ్యూలో. ఇక అదే స్థాయిలో సజ్జల భార్గవ్ కూడా ఈరోజు టార్గెట్ అవుతున్న పరిస్థితి ఉంది. సో అందరి వేళ్ళు కూడా సజ్జల భార్గవ్ వైపు, ఎందుకంటే సోషల్ మీడియా మొత్తాన్ని టేక్ ఓవర్ చేశారు ఆయన. సోషల్ మీడియా మొత్తాన్ని నడిపించింది సజ్జల భార్గవే. ఈవెన్ నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డికి బాకాలు వదిన ఆయన సొంత మీడియా, ఆయన సొంత సోషల్ మీడియా కూడా ఈరోజు సజ్జల భార్గవ్ టార్గెట్గా విమర్శలు చేస్తుంటే, మరోవైపు పార్టీలో ఉన్న నేతలంతా కూడా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి వైపే వేళ్లు చూపిస్తూ ఉన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో సజ్జలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ఆ అనుమానం రావడానికి కూడా ఒక కారణం ఉంది. మొన్న చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎంపీలంతా, రాజ్యసభ ఎంపీలంతా కూడా మీడియా మీట్ పెట్టడం జరిగింది తమ ఓటమికి సంబంధించి. బీజేపీని కూడా థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు విజయసాయి ఇట్లాంటి వాళ్ళు. రాజ్యసభలో బీజేపీకి మా అవసరం ఉంటుంది అని కూడా ఆయన వార్న్ చేయడం జరిగింది. తమకున్న సంఖ్య దృష్ట్యా, రాజ్యసభ మెంబర్స్ దృష్ట్యా ఆల్మోస్ట్ 11 మంది ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున మళ్ళా సాయిరెడ్డి లాంటి వాళ్ళు, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో యాక్టివ్ అవుతున్నారా, 2019 ముందు లాంటి పరిణామాలు మళ్ళీ పార్టీలో వస్తున్నాయి అన్న చర్చ మొదలైంది. ఆ రోజును చూసుకుంటే 2019లో సజ్జల పార్టీలో ఎక్కడో ఉన్నారు. సో ఈ తర్వాత 2019 తర్వాత అధికారంలోకి వచ్చినా చూస్తే పార్టీలో ఆయన నెంబర్ 1గా, జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1గా ఉంటే పార్టీలో ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన సలహాదారు హోదాలో నెంబర్ 2లో ఉన్నారు, టాప్ టు బాటమ్. సో అలా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను అందరూ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే సజ్జల అభీష్టం మేరకే అందరూ పనిచేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలా సలహాదారు పదవి పేరుకు మాత్రం బట్ సకల శాఖ మంత్రి అన్న పేరు ఉంది ఆయనకు, అనేక పర్యాయ పదాలు కూడా ఉన్నాయి ఆ సలహాదారు అనే పదవికి. అందుకే ఈ రోజున అందరి వేళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తున్నాయి. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టాల్సినంత అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది అన్న చర్చ ఉంది. బట్ ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారన్న చర్చ ఉంది. అందుకే మనం పెట్టిన టైటిల్ కూడా జస్టిఫికేషన్ ఉంటుంది, సజ్జల అవుట్ అని పెట్టాం వైసీపీ నుంచి. దెన్ మనం చూసినట్లయితే ఒకసారి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చూడాలంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ని కూడా టచ్ చేసే ప్రయత్నం చేయాలి. గతంలో మనం చూసినట్లయితే కూడా పర్టికులర్లీ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్న పరిస్థితుల్లో అప్పటికే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్ అయి ఉన్నారు. అక్రమాస్తుల కేసుల్లో ఆయనతో పాటు సాయిరెడ్డి కూడా జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. ఇక పార్టీ పెట్టిన క్రమంలో సజ్జల లాంటి వాళ్ళు అప్పటికే ఒక జర్నలిస్ట్గా ఆయనకు ఒక ఎక్స్పోజర్ ఉంది, జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో వాళ్ళకి భాగస్వామ్యం కూడా ఉంది. కడప నుంచి అటు భారతీరెడ్డి వైపు వాళ్ళ బంధువులు కూడా. సో అలా సజ్జలు కూడా పార్టీతో లింక్ అవ్వడం జరిగింది.
ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి మీడియాలో కీలకంగా ఉన్నారు చాలా రోజుల పాటు, చాలా కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇక వన్స్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్ని ఫేస్ చేసిన తర్వాత నుంచి అంతకుముందే విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. 14 ఎన్నికల తర్వాత ఆయనకి రాజ్యసభ పదవి కూడా దక్కింది. సో అంతకుముందే దక్కింది రాజ్యసభ పదవి, ఎన్నికల కంటే ముందే. అండ్ దెన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు సామాన్యంగా ఏదో కోఆర్డినేటర్గా ఒక చిన్న చిన్న పదవుల్లో కొనసాగుతూ వచ్చారు లోటస్ పాండు తదితర ప్రాంతాలు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అప్పటి నుంచి కూడా సజ్జల వర్సెస్ సాయిరెడ్డి అన్నట్టుగా పరిణామాలు ఉండేవి. ఇద్దరు 2 గ్రూపులుగా ఉండేవాళ్ళు, ఎవరి వర్గం వాళ్ళు అన్నట్టుగా ఒక ఆధిపత్య పోరు నడుస్తూ ఉండేది. బట్ సాయిరెడ్డికి ఉన్న ఒక లైజనింగ్ కానీ, బెస్ట్ లైజనర్గా ఆయనకున్న పేరు కానీ, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా అప్పటికి ఆయన ఎస్టాబ్లిష్ అయ్యి ఉండటం, జాతీయ స్థాయిలో ఒక ఎక్స్పోజర్ ఉండటం కానీ, అటు ప్రముఖ పార్టీలతో సాన్నిహిత్యం కానీ, అటు సాయిరెడ్డితో ఎక్కడా కూడా సజ్జలు కంపేట్ అవ్వలేకపోయారు. ఎందుకంటే సాయిరెడ్డి ఎప్పుడు ఆన్ స్క్రీన్ ఉంటే సజ్జలు బిహైండ్ ద స్క్రీన్ ఉండేవాళ్ళు. అలా వాళ్ళిద్దరి మధ్య ఆ ఆధిపత్య పోరైతే ఉంటూ వచ్చింది. బట్ ఇద్దరికి పోలికలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఎప్పుడు కూడా ఎలక్ట్ అయిన పరిస్థితి లేదు. అలా రాజ్యసభ నుంచి మాత్రం సాయిరెడ్డి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఒక ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా ఒప్పించడం మొదలుకొని అటు ఎన్డీఏకి దగ్గరవడం, అటు బీజేపీ నేతలను సాన్నిహిత్యం పెరగడం వరకు వైసీపీకి ప్రతి కీలక నిర్ణయాల్లో విజయసాయిరెడ్డి భాగస్వామ్యం ఉంది, ఆయన వ్యూహం ఉందని అనుకోవాలి పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో. ఇక ఆ స్థాయిలో ఆధిపత్య పోరున్న పెద్దగా వీళ్ళిద్దరూ అంతర్గత కలహాలతో బయటపడి తన్నుకున్నా తిట్టుకున్న పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. ఇక 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఒక తమ్మింగ్ మెజారిటీతో విజయం సాధించారంటే దానిలో ఆల్మోస్ట్ సాయిరెడ్డి విజయసాయిరెడ్డి షేర్ ఉందనే చెప్పుకోవాలి. అది కార్యకర్తలు కానీ నేతలు కానీ కాదనలేని వాస్తవం ఈ రోజున, అది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. సో ఆ తర్వాత మనం చూస్తే సజ్జల రామకృష్ణ అప్పుడు దాకా కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన 2019 వరకు జగన్మోహన్ రెడ్డి పక్కన సాయిరెడ్డి మాత్రమే ఉండేవాళ్ళు. ఈవెన్ రిజల్ట్స్ వచ్చిన రోజు మనం చూసిన విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆలింగనం చేసుకుంటూ మీడియాకి చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన ఫోటోనే మనకి ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళిద్దరు ఫోటో మనం చెక్ చేస్తే. ఇక ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొద్ది రోజుల పాటు సాయిరెడ్డి కీలకంగానే ఉన్నారు. ఎప్పుడైతే 3 రాజధానుల నిర్ణయం ప్రకటించారో అప్పుడు విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కకు పంపించడం జరిగింది. ఇక ఉత్తరాంధ్రకు కూడా అనఫిషియల్ సీఎంగానే వ్యవహరించారు విజయసాయిరెడ్డి. ఇక అయితే తర్వాత ఎంవీవీ లాంటి వాళ్ళతో విభేదాలు కానీ, ఎంపీగా ఉన్న ఎంవీవీ లాంటి వాళ్ళతో, ఇక అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఆయన అల్లుడు వరుస అయిన శరత్చంద్రారెడ్డి అరెస్ట్ కావడం కానీ, అలా అనేక పరిణామాలు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో భూదంద ఆరోపణలు కానీ విజయసాయిరెడ్డి మీద, ఇలాంటివన్నీ తెర మీదకి వస్తున్నాయి. అయితే అంతకంటే ముందుగానే సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి ఆయన్ని ప్రధాన సలహాదారు పదవిలో పెట్టుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అది కూడా భారతీయ సలహాతోనే అన్న ప్రచారం ఉంది. ఎందుకంటే భారతీయకి సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీకి మధ్య బంధుత్వం ఉంది. వాళ్ళు ఆ వైపు నుంచి చూసినట్లయితే భారతీయ ప్రమోట్ చేయడం కారణంగానే సజ్జలకి సలహాదారు పదవి దక్కింది అనేది అందరూ చెప్పే మాట. ఇక అప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి ఎప్పుడైతే ఉత్తరాంధ్ర పేరుతో దూరం కావడం పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ పూర్తిగా, అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా ఎంట్రీ ఇవ్వడం, పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డికి, పార్టీకి, ప్రభుత్వానికి డీలింగ్ చేయడంలో సజ్జల గ్రూప్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఆ స్థాయిలో సజ్జల ప్రతి విషయాన్ని కూడా మ్యానిపులేట్ చేయగలిగారు కూడా. ఇక తర్వాత చూసినట్లయితే సజ్జల కొడుకు కూడా ఆ తర్వాత సోషల్ మీడియా రూపంలో ఎంట్రీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీలోకి. మొత్తం సోషల్ మీడియా బాధ్యతలు అంతకుముందు చెవిరెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, అనుబంధ విభాగాలు వాళ్ళు కీలక పాత్ర పోషించేవాళ్ళు, వాళ్ళ డైరెక్షన్లో నడిచేవి ఇవన్నీ కూడా. బట్ వాళ్ళ ప్లేస్లో సజ్జల భార్గవ్ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసే ప్రయత్నం చేశారు తన తండ్రి సలహాతోని. ఇక సోషల్ మీడియా ఎయిమ్లెస్ డైరెక్షన్లో వెళ్తుందనేది ఎప్పటి నుంచో ఉన్నమాట, ఎన్నికలకు ముందు నుంచే. ఇటువైపు నుంచి చూసినట్లయితే ఇక సజ్జల ఆయన గురించి చెప్పుకోవాలంటే 2 మాటలు చెప్తే ఎక్కువ అవుతుంది, ఒక మాట చెప్తే చాలా తక్కువ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సకల శాఖ మంత్రి అన్న బిరుదు ప్రతిపక్షాల నుంచి వచ్చింది ఆయనకి. పేరుకు మాత్రం సజ్జల సలహాదారు, కానీ మంత్రివర్గ శాఖల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడటం వరకు ప్రతి ఇష్యూని సజ్జలానే డీల్ చేస్తూ వచ్చారు. ఐఎన్పిఆర్ మినిస్టర్లు ఉన్న ప్రతి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయాలను కూడా సజ్జలానే మాట్లాడేవాళ్ళు బయటకు వచ్చి. బొత్స లాంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా ఉంటే సజ్జల కన్నా చాలా సీనియర్ అయిన రాజకీయాల్లో సీఎం ఎక్స్పోజర్ ఉండేది గతంలో. అలాంటి బొత్స తరపున మాట్లాడడానికి కూడా ఉద్యోగ సంఘాలతో సజ్జలానే వెళ్ళేవాళ్ళు. అలా ప్రతి విషయంలో ఒక హోమ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఆర్థిక శాఖ ప్రతి విషయంలో సజ్జలానే మాట్లాడేవాళ్ళు. ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తే సజ్జలానే మాట్లాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్ని తిడటానికి సజ్జలానే వచ్చేవాళ్ళు, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి సజ్జలానే ముందుకు వచ్చేవాళ్ళు. ఇలా జగన్మోహన్ రెడ్డి వాయిస్నే తాను వినిపిస్తున్నాను అని సజ్జల అనుకోవచ్చు, కానీ
బట్ సజ్జల మొత్తం మోనోపలీగా వ్యవహరిస్తున్నారు, తమ వాయిస్ని ఆయన వినిపిస్తున్నారని మిగతా నేతలు అనుకున్న పరిస్థితి ఉంది పార్టీలో. అలా ఇక ఎమ్మెల్యేల టికెట్ల విషయాలు మొదలుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్మెంట్ వరకు కూడా సజ్జలకి ఆ స్థాయిలో మాత్రం పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఆయన అంత స్థాయిలో ప్యాంపర్ చేశారు కాబట్టి నేతలు ఎవరు కూడా సజ్జల గురించి బయటపడిన పరిస్థితి 2.5 ఏళ్ల వరకు. ఎప్పుడైతే ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అంతకుముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయో, ప్రత్యేకించి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మొత్తం 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి క్రాస్ ఓటింగ్ చేశారు. అందులో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళందరి మీద కూడా వేటు పడింది. ఒక శ్రీదేవి కానీ, ఆనం కానీ, చంద్రశేఖర్ కానీ అండ్ కోటమిరెడ్డి కానీ. కోటమిరెడ్డి లాంటి వాళ్ళు డే 1 నుంచి కూడా సజ్జలను టార్గెట్ చేస్తూ వచ్చారు. అందరికన్నా ముందుగా సజ్జలను టార్గెట్ చేసింది, సజ్జల గురించి మాట్లాడింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకోవాలి. అసలు సీఎంఓలో ఏం జరుగుతోంది, సలహాదారు పదవి వెనుక అసలు ఏం కథ నడుస్తోంది అనేది మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల బట్టలిప్పి బజార్లో నిలబెట్టే ప్రయత్నం చేసింది కోటమిరెడ్డి అనుకోవాలి. ఆ స్థాయిలో వాళ్ళ మొత్తాన్ని కూడా అక్కడ జరుగుతున్న వ్యవహారం మొత్తాన్ని కూడా అక్కడే పెట్టారు. జగన్మోహన్ రెడ్డి సజ్జల అడ్డుగా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి నిజాలు తెలుసుకోలేకపోతున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలా 1 by 1 ఎప్పుడైతే కోటమిరెడ్డి నోరు విప్పారో అప్పటి నుంచి చాలామంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ, టికెట్లు దక్కని వాళ్ళు కానీ మొన్నటి ఎన్నికల్లో, అదేవిధంగా అటు ఇటు షఫ్లింగ్ చేస్తుంటే బాధపడిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ చాలామంది సజ్జల టార్గెట్గానే మాట్లాడారు. ఈవెన్ బొత్స ధర్మాన లాంటి వాళ్ళు కూడా చాలాసార్లు తమ అనుచరుల దగ్గర కూడా సజ్జల గురించి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. చాలాసార్లు ఆడియో లీక్స్ కూడా బయటకు వచ్చాయి. అలా సజ్జల ఒక మోనోపలీగా తానే అనఫిషియల్ సీఎంగా వ్యవహరించారు. సీఎంఓలో తానే సలహాదారు పదవి కంటే చాలా ఎక్కువగా ఊహించుకున్నారైనా, ఎక్కువగానే చేశారు. ఆ ఎక్కువకే ఇక్కడ ఫలితం అనుకోవాలి. ఇక ఓటమి తర్వాత అయినట్టే ఈరోజు ఆల్మోస్ట్ 11 సీట్లకు పరిమితమైన తర్వాత మొన్నటి ఎన్నికల్లో అందరి వేళ్లు కూడా సజ్జల వైపే చూపిస్తున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తుంటే ముందు సజ్జల పాత్రపైన రివ్యూ చేయమనే సలహాలు వస్తున్నాయి ఆయనకు. ఇక సోషల్ మీడియా వేదికగా సజ్జల భార్గవ్ టార్గెట్ అవుతున్నారు. సోషల్ మీడియా మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. సోషల్ మీడియాని సరిగ్గా వైఎస్ఆర్సీపీ విజయం వైపు నడిపించలేకపోయారు డైరెక్షన్ని అనే ఒక అపవాదం అయితే సజ్జల భార్గవ్ మీద ఉంది. ఇక సజ్జల కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు తన నిర్ణయాలను కూడా ఆపాదించి మోనోపల్లి తీసుకొచ్చారు సీఎంఓలో అన్న ఒక విమర్శ అయితే ఆయన మీద ఉంది. ఇప్పుడు సజ్జల వైపే అందరూ వెళ్ళు జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేస్తుంటే వచ్చిన ప్రతి వాళ్ళు నిన్నటిదాకా ధైర్యం లేదు మాట్లాడేందుకు, నిజాలు చెప్పేందుకు. ఈరోజు ఓడిపోయిన పరిస్థితిలో ఒక్కొక్కరిగా తమ గొంతు విప్పుతున్నారు. అందరూ సజ్జలనే టార్గెట్ చేస్తున్న పరిస్థితి. ఎంతో ఇష్యూతో, మేజర్ ఇష్యూతో సీనియర్ నేతలు సీఎంఓకి వచ్చినా, తాడేపల్లికి వచ్చినా సజ్జల అనుమతిస్తేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఆ స్థాయిలో ఈరోజు సీనియర్ నేతలు మదన పడుతూ ఉన్నారు. సెల్ఫ్ గోల్స్ చేసుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కంటే సజ్జలనే ఎక్కువ అనేసి. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సజ్జలను పక్కన పెట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టారనే చర్చ జరుగుతోంది. ఈ 10 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడుతున్న నేతలను కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన రివ్యూలు కానీ మనం చూస్తేనే సజ్జలని ఎక్కడో ఒక పక్కన పెట్టేసి ఉన్నారు. అర్థమవుతుంది మనకి ఏం జరుగుతుంది అనేది. ఈవెన్ ఎంపీలంతా కూడా విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతున్న తీరు కానీ, సజ్జల పూర్తిగా బ్యాక్ ఎండ్లో ఉండిపోయిన తీరు కానీ మనకు అర్థమవుతుంది. సో వీళ్ళందరి ఫీడ్బ్యాక్తోనే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే ఒక లీగ్గా చెప్పాలి, బయట నుంచి వస్తున్న లీగ్గా. సో ఓవరాల్గా చూసినట్లయితే మరి సజ్జల రామకృష్ణారెడ్డి దూరం అయితే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళకి తిరిగి పార్టీలో ప్రయారిటీ ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తారనేది ఒక చర్చ. మరి భారతీరెడ్డి లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే సజ్జల ఇన్ని రోజు సలహాదారుగా కొనసాగారు. మరి అటు భారతీయ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు హాట్ టాపిక్ అయింది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేపట్టినట్లయితే ముందుగా వేటు పడేది సజ్జల మీదే అనడంలో కూడా సందేహం లేదు. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.